హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ ప్యాలా లడ్డూలు. జనరల్గా ఈ ప్యాలా లడ్డూలు మనం ప్రతి కిరాణా షాప్లో చూసే ఉంటాం. నాకు తెలిసి అందరూ ఇది టేస్ట్ చేసే ఉంటారు. ఇది టేస్ట్ చేసి నచ్చని వాళ్ళు కూడా ఉండరు. పైగా ఇది చిన్నపిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ప్యాలా లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ ప్యాలా లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని అలా చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన అలా రెండు ఇంగ్రీడియంట్స్: 100 గ్రామ్స్ ప్యాలాలు, 100 గ్రామ్స్ బెల్లం. చూసారా, ఈ బెల్లంని ఇలా దంచుకున్నాను నేను. నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ ప్యాన్ కాస్త వేడికిన తర్వాత నేను ఇలా దంచుకొని పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం ఇందులో వేసుకుంటున్నాను. సో ఇది బెల్లం కాస్త వేడవగానే నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వాటర్ యాడ్ చేసుకొని అదే లో ఫ్లేమ్ పైన మంచిగా తీగపాకం అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉన్నాను. చూసారా, ఇక్కడ బెల్లం ఇంకా మెల్ట్ అవ్వలేదు, కాస్త మెల్ట్ అవ్వాలి. మొత్తం బెల్లం మెల్ట్ అయిపోయింది. సో ఇలా మంచిగా బెల్లం మెల్ట్ అయిపోయి తీగపాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, లోనే ఉంచుకోండి. సో ఇలా మనకు తీగపాకం వచ్చేసింది కదా. నెక్స్ట్ నేను 100 గ్రామ్స్ ప్యాలాలని చెప్పాను కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా యాడ్ చేసుకొని కాస్త మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఆ ప్యాలాలకి ఆ బెల్లం మిక్చర్ అనేది నీట్గా పట్టాలి. చూసారా, ప్యాలాలకి మంచిగా ఆ మిక్చర్ అనేది పట్టేసింది కదా. నెక్స్ట్ నేను ఇలా కలుపుకున్న తర్వాత కాస్త చల్లారబెట్టుకుంటున్నాను. కాస్త చల్లారిన తర్వాత నెక్స్ట్ మనము మనకు సైజ్ ఎంత సైజ్ కావాలో అంత సైజులో ఇలా ప్యాలాలని ముద్ద చేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. సో కాస్త గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి మన రిక్వైర్డ్ సైజులో ఎంత కావాలో అంత ఇలా ముద్దలాగా చేసుకొని కాస్త చల్లారబెట్టుకొని ఆరబెట్టుకోండి. సో అప్పుడే గట్టి పడుతుంది. ఇంతే అండి. సో మనకు 100 గ్రామ్స్ ప్యాలాలు, 100 గ్రామ్స్ బెల్లంకి ఇలా ఈ సైజులో 5 ముద్దలు అయ్యాయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో బయట కొనుక్కునే బదులు ఇలా హెల్తీ అండ్ హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇదండి ఫైనల్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. So thank you everyone for watching this video. Please like, share and subscribe to NM Cooking.